2025 సంవత్సరం ఆగస్టు నెల 15 నుంచి 30 వరకు 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఇప్పుడు కుంభరాశి నుంచి శని ద్వితీయానికి మీనరాశికి వెళ్ళాడు. కానీ ఏలినాడు శని అయిపోయినట్లు కాదు. కానీ ఈ సంవత్సరమే మరి పాపగ్రహాల వీక్షణతో వచ్చినటువంటి సంవత్సరం కాబట్టి ఏలినాడు శని అయిపోయినా కూడా ఈ సంవత్సరం నవంబర్ 27 వరకు కూడా శని వక్రించున్నాడు. కాబట్టి శని వల్ల నష్ట కష్టాలు కుంభరాశికి కూడా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు పంచమంలో గురువు ఉన్నాడు. ఈ పంచమంలో గురువు ఉంటే మీరు విద్య, ఉద్యోగం అన్నిటికీ కూడా చాలా మంచి సమయం. చదువుకునే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది, ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారానికి చాలా మంచి టైం. కానీ ఈ రాశి వాళ్ళకి వివాహం అయ్యుంటే శుక్రుడు 6ంట ఉండటం చేత మరి భార్యాభర్తలకి ప్రతికూలత, తగాదాలు రావడానికి అవకాశం ఉంది. ఈ టైంలో అందులో శ్రావణ మాసంలో భార్యాభర్తలు శత్రుత్వం పెట్టుకొని అమ్మవారి పూజ చేయకుండా ఉంటే మీ యొక్క నష్టం ఎవరు చెప్పగలిగింది కాదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నదల్లా భార్యాభర్తల్లోనే గొడవలు వస్తున్నాయి. ఈ భార్యాభర్తల వల్ల కాపురాలు చెడిపోతున్నాయి. కాబట్టి భృగు షట్క దోషం అంటారు. 6ంట శుక్రుడు కనుక ఉండేటట్లయితే పెద్ద దోషం. కాబట్టి భార్య అయినా తగ్గి ఉండాలి, భర్త అయినా తగ్గి ఉండాలి. ఏమండి, 2 చేతులకు చేయి కొడితే శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఊపితే ఎంతసేపు ఊపినా శబ్దం వస్తుందా? భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళు రేతై తగాద పెట్టుకున్నప్పుడు రెండో వాళ్ళు తగ్గుంటే గొడవ రాదు. అట్లాగే మరి భార్య రేదైనప్పుడు భర్త తగ్గున్నా కూడా తప్పు లేదు. కానీ ఒక మాత్రం విషయం చెబుతున్నా, భర్త బయటికి పోయి తిరుగుతాడు దేశం మీద, అన్ని రకాల బాధలు తెలుసుకుంటాడు. మరి ప్రపంచం తెలియాలంటే భార్య ఇంట్లో ఉండే ఆమెకి తెలియదు. ఆ విధంగా తొందరపడ్డా సమర్థించుకోవాల్సిన బాధ్యత భర్తది అవుతుంది. ఎందుకంటే మరి నీకు పిల్లనిచ్చి పెళ్లి చేశారంటే జీవితంలో 25 వంతులే తండ్రుల దగ్గర పెట్టారు, పెరిగారు. మిగతా జీవితం మొత్తం నీ దగ్గర గడుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎటువంటి కష్ట సమయంలోనైనా సరే భార్యనే ప్రేమగా చూడటం చాలా అవసరం. కాబట్టి బుధుడు వల్ల వ్యాపారం, గురువు వల్ల విద్యా, ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. శని వల్ల మాత్రం బాగా నష్టం రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోండి, అన్ని విధాలా మంచిగా ఉంటుంది. స్వస్తి.